ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కోటప్పకొండ దేవాలయం ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని త్రికుటేశ్వర స్వామి అని అంటారు. ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన దేవాలయంలో కోటప్పకొండ దేవాలయం ఒకటి. ఇక్కడ చలికాలం ఉదయం పూట ప్రకృతి చాలా రమణీయంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడి కొండల్లో పొగ మంచు ఆ వాతావరణం ఊటీలో కొడకేటల్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం ఇంతవరకు చాలామంది చెప్పారు. ఆ విషయాన్ని మోగని ఇక్కడికి పిల్లలను తీసుకొని వస్తే చాలా సంతోషిస్తారు. మేము మా స్కూల్ పిల్లలను తీసుకొని వచ్చాము. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సువిశాల దేవాలయ ప్రాంగణము, పెద్ద పెద్ద విగ్రహాలు, వినాయకుని బాణీ విగ్రహము, దక్షిణామూర్తి విగ్రహము, పరమశివుని పరవశించే విగ్రహము, నంది విగ్రహము, భారీ శివలింగము, అందమైన సుందరమైన అద్భుతమైన దేవాలయము, చూచినా కొద్దీ చూడాలనిపించే, ఉండినా కొద్దీ ఉండాలనిపించే అద్భుత దేవాలయంలో కోటప్పకొండ దేవాలయం ఒకటి. ఇది చిలకలూరుపేటకు సమీపంలో, నర్సారావుపేటకు సమీపంలో నిలబడి ఉన్నది. ఇక్కడ శివలింగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. స్వామి ఉట్టిపడే గాంభీర్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. నేను చెప్పే విషయం ఒకటి ఏమిటంటే, విజయవాడకు వెళ్ళే భక్తులు ఒకసారి పని కల్పించుకొని మరి చూడాలనే ఉద్దేశాన్ని మీ మనసులో నింపుకొని కోటప్పకొండకు వెళ్ళి చూడండి. మీరే చెప్తారు, అరే ఒక మంచి దేవాలయాన్ని ఇన్ని రోజులు చూడలేకపోయాము, ఇలాంటి దేవాలయాన్ని మీరు చూడడమే కాకుండా ఇతరులు కూడా చూడాలని సలహా ఇస్తారు. మంచి దేవాలయం చూడంలో ఒక మధురానుభూతి మనకు మిగులుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని చూడాలని పోయే భక్తులు ఇలా పిడుగురాళ్ళ మీదుగా కోటప్పకొండను దర్శించుకొని అక్కడి నుండి విజయవాడకు వెళ్ళొచ్చు. లేదా ఇక్కడ బీచ్ చూడాలనిపిస్తే ఇక్కడ దగ్గరలోని బాపట్ల వద్ద సూర్యలంక బీచ్ మనకు ఇక్కడి నుండి సమీపంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని